ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు నగర నియోజకవర్గంలో జాఫర్ సాహెబ్ కాలువకి పక్కనే ఉన్నటువంటి మైపాడ్ రోడ్లో మనం ఉన్నాం. మీరందరూ కూడా, నేను మొదటి నుంచి కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఉందో మొదటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి ఒక రివిట్మెంట్ వాల్ కట్టడం, ఆ తర్వాత దీన్ని 60 ఫీట్ రోడ్ చేయడం, ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి 60% పనుల దాకా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్కి సంబంధించి ₹1 పని కూడా చేయాల. మరలా చెప్తున్నాను, ₹1 పని కూడా అటు జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ₹1 పని కూడా చేయకుండా ఈ 60 ఫీట్ రోడ్డు సంబంధించి అటుపక్క ఒక 30 ఫీట్ రోడ్, ఇటుపక్క ఒక 35 ఫీట్ దాకా ఉంది రోడ్డు. ఈ 35 ఫీట్ రోడ్లో సుమారుగా 18 అడుగుల దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి, నారాయణ గారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మొత్తం బంకులు పెట్టుకునేదానికి వారందరికీ కూడా ఆ బంకులు శాంక్షన్ చేయడం, దాంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసుంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ వచ్చే డబ్బులన్నీ కూడా జనరల్ ఫండ్స్లో ఉంటాయి. ఆ జనరల్ ఫండ్స్లో నుంచి డబ్బుల్ని వాడి నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి ఎన్ టీంలో ఉండే వాళ్ళకి సుమారుగా 200 మందికి అక్కడ బొంకులు పెట్టుకునేదానికి 18 అడుగుల స్థలాన్ని ఆ బొంకులకు కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి ముందు పార్కింగ్ కోసమని కొంత ఆక్రమణ. ఇంకపోతే రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు కింద సుమారుగా 6 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కేవలం 15 అడుగుల నుంచి 17 అడుగులు మాత్రమే అక్కడ రోడ్డు మిగిలింది. మొత్తం కూడా అంతా కూడా ఆయన పెట్టినటువంటి బంకులు, ఆ బంకులు జరగవు. ఎందుకంటే ఇన్ని బంకులు ఒక్క దగ్గర పెట్టడం, అందులో హైవే మీద పెట్టడం, అంటే మెయిన్ రోడ్డు మీద పెట్టడం, ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ అన్నది అంటే ఫుట్ ట్రాఫిక్ ఉండదు, మనుషులు తిరిగే ప్రాంతం కాదు ఇది.